బంగారేశ్వరమ్మ గారు, పంచాంగ శ్రవణం ప్రధానంగా ఆ సంవత్సరంలో ఉండే ఫలితాలని చెప్తారు. నవనాయకుల ఫలితాలని అంటారు. ఆ తర్వాత ఆ ఫలితాల ద్వారా ఏ ఏ గ్రహాలకి అంటే దానికి సంబంధించి అధికారం లభిస్తుంది అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. అసలు ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేది ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు, అది కంపల్సరీ అని అంటున్నారు. ఏంటి దాంట్లో ఉన్న దానికి ఉన్న ఔచిత్యం ఏంటి? అసలు ఉగాదికి పంచాంగ శ్రవణానికి మధ్యన ఉన్న ఇదేంటంటారు? ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా డేటా సైన్స్ మొత్తము కొన్ని వేల సంవత్సరాల డేటా ఉంది భారతీయుల దగ్గర. ఈ డేటా ఎలా ఉండబోతోంది ఎవ్రీ ఇయర్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ కలెక్టివ్ డేటాని మొత్తాన్ని తీసుకొని వచ్చి ఈ పంచాంగాల రూపంలో అందిస్తారు. ఇది ఎవరు వాడి బుద్ధికి తోచింది రాసేది కాదు. ఏది శాస్త్రం చెప్పబడిందో ఇలాంటి డేటాని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు పూర్వం చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ డేటాని ప్రజెంట్ చేస్తున్నారు, అదే వేస్తారు. ముందు రాస్తున్నారు, దేన్ని బట్టి రాస్తున్నారు? ఊహించి రాసేది కాదుగా. దీనికి ఒక శ్లోకం ఆధారమై ఉండాలి. ఈ శ్లోకాన్ని నిక్షిప్తం చేసిన వాడేంటి? వాడేదో ఒక R&D చేసి ఉండాలి. ఆ R&D రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో అది పూర్వం నుంచి భగవంతుడి నుంచి వచ్చింది అనేటటువంటిది మనకి తెలుసు. కాబట్టి దాన్ని మనమందరం విశ్వసించి ఆ R&Dని ప్రజెంట్ చేసుకునేటువంటి రోజు దాన్నే పంచాంగ శ్రవణం అంటారు. ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో అదే మనం ప్రజెంట్ చేసుకునేది. కరెక్టే. టెక్నాలజీ పరంగా మనం ఏం జరగబోతోందని చెప్పి, ఏం జరిగినా మనం ఎదుర్కొనే సత్తాం అనుకుందని చెప్పి మనం ముందుకెడుతున్నప్పుడు ఇలాంటి పంచాంగ శ్రవణాలు కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాలు ఇక్కడ తిరుగుతాయి కాబట్టి నువ్వు ఇట్లా ఉండాలని చెప్పి చెప్పడం కానీ, ఇదంతా కొంచెం ఒక రకంగా అంటే సామాన్య మానవుడికి ఇది అర్థమవుతుందా ఇవన్నీ? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. టెక్నాలజీ ఫుల్లీ డెవలప్ అయిందా? యూ ఫీల్ 100% టెక్నాలజీ వచ్చిందని? కొంతవరకు. ఇది మానసిక శాస్త్రం, ఓకే, మనస్సుకు పట్టించేది. ఇప్పుడు మానసిక శాస్త్రం పూర్తిగా డెవలప్ కాలేదు. నేను మీ చేతికి ఒక రాయి ఇస్తాను, గుంజి ఇసిరేయమంటాను, దాన్ని పట్టుకుంటారు, చాలా దూరం దాకా మీరు ఇసిరేస్తారు. మీరు తీసుకున్న ఫోర్స్ ఎంత, అప్లై చేసినటువంటి ఎనర్జీ ఎంత, అది ఏ మోషన్లో వేశారు, పెరాబోలిక్ వేశారా, ఎలా వేశారో, ఎంత దూరం పడుతుందో నేను చెప్పగలను. మీ మొత్తం సైన్స్ మొత్తం అంతా తీసుకొని వాడతా. నేను మీ చేతికి ఒక పక్షినిచ్చా, ఇట్లా ఇసిరేయమన్నా, ఇప్పుడు మీకు వచ్చినటువంటి మీ దగ్గర ఉన్న ఎంటైర్ సైన్స్ వాడి అది కుడి పక్కకి వెళ్తుందా, ఎడం పక్కకి వెళ్తుందా, పైకి వెళ్తుందా, కిందకి దిగుతుందా, నేరుగా వెళ్ళిపోబోతోందా, వెళ్తే ఎక్కడికి వెళ్ళి వాళ్తుంది, ఏం చేయబోతుంది, ఓకే, చెప్పగలరా? చెప్పలేము. ఇది మానసిక శాస్త్రం, ఓకే, మనస్సుకు సంబంధించింది. అంటే మీరు అన్నీ నా దగ్గర ఉన్న సైన్స్ తోటి కొలుస్తా అంటే సైన్స్ డెవలపింగ్, ఎవర్ డెవలపింగ్. దాన్ని గౌరవించాలి, దాన్ని ఆదరించాలి, నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దట్ డోంట్ మీన్ సైన్స్లో సమస్తము వచ్చేసింది, అన్నీ సైన్స్లో ఉన్నాయి, ఇప్పుడు సైన్స్కి బియాండ్ ఇంకోటి లేదు అంటే ఇంకా సైన్స్లో డెవలప్మెంట్ లేదు. కాబట్టి మీకున్న ఆచార వ్యవహారాలు వాళ్ళ అనుభవాలతోటి ఇచ్చినవి, పూర్వం నుంచి వచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాల నుంచి వచ్చినాయి, వాటిని మీరు సమన్వయం చేసుకుంటూనే ఇక్కడ ఏమిటి అనేది తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి తప్ప ఎంటైర్ సైన్స్ తోటి చెప్తే సైన్స్ ఇస్ స్టాగ్నెంట్ అయిపోతుంది, అంతే, అక్కడికి ఆగిపోతుంది సైన్స్. కాదు, ఇది డెవలప్ అవుతోంది. డెవలప్ అయ్యే కొద్దీ ఈ ఆచారాల్లో ఉండే గొప్పతనాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుసుమ భక్షణం, నింబ కుసుమం తినండి అని సైంటిస్ట్ చెప్పారు ఎవరైనా? చెప్పరు. మనకి ముందు నుంచి ఉంది. కానీ నింబ కుసుమం తింటే, వేప పువ్వు తింటే ఈ ఫలితాలు వస్తాయి, ఇది మంచిది ఒంటికి, ఈ విధమైన ఆరోగ్యం ఉంటుంది, నేను ఆచారం పెట్టాను కాబట్టి మీరు రీసెర్చ్ చేసి డాక్యుమెంట్ ఇచ్చి లేదంటే దీనివల్ల నష్టం ఉంది, ఇది పనికిరాంది అని చెప్పచ్చు. అదేం చేయట్లేదుగా. ఈ ఆచారాన్ని దీన్ని మీరు కంపేర్ చేయట్లేదు కదా, మరి ఏ విధంగా ట్రాష్ అని కొట్టేస్తారు? ఏమండి, ఈ విధమైనటువంటి ఆహార పదార్థం తినటం వల్ల ఈ నష్టం ఉంది అని ఎవరైనా చెప్పారా? కొత్త బట్టలు వేసుకోండి, ఇది ప్రపాదానం, ఇది ఒక ఉత్సవం చేసుకోండి. ఉత్సవాలకు సైన్స్ ఏంటి? నా లోపల ఉండే ఆనందానికి సైన్స్ ఎక్కడి నుంచి మీరు కొలతలు కొలుస్తారు? నాలో ఆనందం వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్తారు. కానీ ఆ ఆనందం రిలీజ్ అవ్వడానికి ఒకటే అయిన జోక్ వేస్తే నలుగురిలో ఇద్దరు నవ్వుతున్నారు, ఇద్దరికి నవ్వు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. అంటే వాళ్ళ యొక్క ఆ చేంజెస్ మొత్తం కూడా సైన్సెస్ రికార్డ్ చేయలేవు. ఈ ఉత్సవాలను సైన్సులు రికార్డ్ చేయలేవు. నా ఆనందాన్ని, నా రిలేషన్స్ని, నా బంధుత్వాలని, ఇవన్నిటిని సైన్సులు చేయలేవు. ఓకే, నాలో ఇమోషన్స్ అన్నీ సైన్స్ ఆపరేట్ చేయదు. కాబట్టి ఇవన్నీ ఆపరేట్ చేసేటటువంటి విద్య ఒకటి ఉంది, అది చక్కగా సైన్స్ నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు దాని మీద కృషి చేయాలి. కానీ అంతుబట్టని అనేకం ఇంకా సైన్స్కు ఉన్నాయి. అవి మన ఆచారాల్లో, కలయికలో, నా బంధువర్గంతో కలిసి, నా మిత్రులతో కలిసి శుభ్రంగా భోజనం చేస్తా పండగ పూట, ఏ సైన్స్లో డిరైవ్ చేస్తారండి? నీ కడుపు నిండితే చాలు అంటుంది సైన్స్.
నీకు ఇప్పుడు అవసరమైనటువంటి అన్నీ వచ్చినాయా లేదా, ఈ కలిపి తినాలి అనేది సైంటిఫిక్ డేటా ఏమన్నా ఉందా, రైట్, ఈ ఉత్సవాలకు ఉందా? కాబట్టి సైన్స్ అని మనం లెట్స్ నాట్ బ్రింగ్ మచ్ ఇన్ టు దిస్. రైట్. ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు, ఈ పంచాంగ శ్రవణాలు ఇవన్నీ మనకు మొదటి నుంచి ఉన్నాయి. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే దే హ్యావ్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ డేటా. దాన్ని తీసుకొని వీళ్ళు చెప్తున్నారు, సూచనప్రాయంగా చెప్తున్నారు. కాబట్టి ఆ సూచనలు తీసుకుంటే వెళ్ళండి గుడ్, తీసుకోకపోతే నీ ఇష్టం. అంటే ఇక్కడ దాన్ని దేశ బలవంతంగా అంటే ఇక్కడ forcefully ఇక్కడ ఒకటి నేను కొంచెం దీన్ని యాడ్ చేద్దాం. ఇందా మనం మాట్లాడుకున్నాం, దేశ విదేశీ పరిణామాలను కూడా పంచాంగంలో చెప్తారు. హ. అంతే కదండి. అది ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ? ప్రపంచంలో ఉండేటటువంటి మార్పులు చెప్తున్నారు, ఏ విధమైనటువంటి మానసికమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు మనుషుల్లో వచ్చే మానసిక చేంజ్. ఇప్పుడు ఒక యుద్ధం ఉందండి, ఉక్రెయిన్కి రష్యాకి ఇప్పుడు జరుగుతోంది. ఈ రష్యాలో జరిగేటటువంటిది లోపల మనస్సులో ముందు మార్పు చెందాక యుద్ధం వచ్చిందా, యుద్ధం వచ్చిన తర్వాత మనసులు మారినాయా? లోపల మనస్సులో మార్పులు జరిగినాయి. ఆ మార్పులు అనేకమైనటువంటి ఇంటర్చేంజ్, అది బయటికి కనిపించేది కాదు. అలాంటి మార్పులు దేనివల్ల వస్తున్నాయని సైంటిఫిక్గా డేటా తీసుకొని ఏదైనా తీసుకొని ప్రూవ్ చేయగలరా? ఈ విధమైన మానసిక మార్పులు వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది, ఇలాంటి ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనస్సుని స్టడీ చేసిన మహాత్ములు మనకు అందించినటువంటి డేటా. 2020లో కరోనా వైరస్ వస్తుందని పంచాంగంలో కనిపించిందా? రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ సూచనప్రాయంగా జాగ్రత్త తీసుకోండి అని చెప్తే జాగ్రత్త తీసుకోండి. అది 100% చెప్తారు, చెప్పాలి అనేటటువంటిది మనం అనుకోక్కర్లేదు. రైట్, ఓకే. లెట్ ద డేటా కమ్ అవుట్. అన్నీ చెప్పలేరు. ఇవాళ అన్నీ చెప్పడానికి మహా తపస్సంపన్నులు ఎవరైనా కూర్చున్నారా? లేదు. అంత తపస్సు చేసి ఉండాలి, చేస్తే చెప్తారు. అంత సూక్ష్మంగా దాని మీద చేయగలిగితే చెప్తారు. చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఈ జరిగేటటువంటి దాంట్లో మేఘాలు ఇలా ఉంటాయ్యా, రాజుల మానసిక స్థితి ఇలా ఉంటుంది, పంటలు ఇలా పండుతాయి, కాలం ఇలా మారబోతోంది, ఈ సంవత్సరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కాలంలో ఇలాంటి ఆచారాలు పాటించాలి. ఇదంతా కూడా ఒక మహా ఉత్సవాలకు సంబంధించినటువంటిది, ఒక సంప్రదాయ పద్ధతులకు సంబంధించినటువంటిది. అలాగే మనం ఆచరించుకుంటాం.